హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మీ ఫ్రీక్. వ్యూహం అనే వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్తో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. ఇందులో లీడ్ రోల్గా ఈ నగరానికి ఏమైంది ఫేమ్ సాయి సుశాంత్ రెడ్డి పర్ఫామ్ చేశారు. సో తను ఐపీఎస్ ఆఫీసర్గా ఇందులో లీడ్ రోల్ ప్లే చేశారు. సో అయితే తన తల్లి ఆల్రెడీ ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి చనిపోతుంది. సో నక్సల్ అటాక్తో చనిపోతుంది అనమాట. సో ఆ నక్సల్ అటాక్ వెనకాల ఉన్న ఆ కేసు, ఈ స్టోరీ యాక్చువల్లీ బేసిక్గా స్టార్ట్ అయ్యేది ఒక అంబులెన్స్, ఒక వెహికల్ యాక్సిడెంట్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఒక బైక్ యాక్సిడెంట్, దాని వెనకాల ఒక క్యాబ్. ఆ క్యాబ్ ఎందుకు ఆ యాక్సిడెంట్, ఆ క్యాబ్ ఆ బైక్ యాక్సిడెంట్కి కారణమైన ఆ క్యాబ్ని తప్పించడానికి అండ్ మళ్ళీ ఆ అంబులెన్స్, ఆ వెహికల్ యాక్సిడెంట్ వెనకాల ఉన్నది ఎవరు. అయితే ఈ స్టోరీలో స్టార్టింగ్లో చూపించిన ఆ వెహికల్ యాక్సిడెంట్కి, బైక్ యాక్సిడెంట్కి, ఆ బైక్ యాక్సిడెంట్ అవ్వడానికి వెనకాల ఒక క్యాబ్ డ్రైవర్, ఆ క్యాబ్ డ్రైవర్కి ఈ 3 ఇన్సిడెంట్స్ వెనకాల అసలు స్టోరీ ఏంటి, ఆ స్టోరీ వెనకాల లీడ్ రోల్ ప్లే చేసిన సాయి సుశాంత్ రెడ్డి మదర్, తను ఐపీఎస్ ఆఫీసర్, తన చావుకి కారణం ఏంటి, తన చావు వెనకాల ఉన్నది టెర్రరిస్టా లేకపోతే నక్సల్సా. సో ఇలా డిఫరెంట్ స్టోరీస్ని కలుపుతూ ఒక వ్యూహం మనకు స్టార్టింగ్లో ఒక కన్ఫ్యూజ్డ్ డ్రామా లాగా అనిపిస్తుంది. అంటే యాక్సిడెంట్స్ వెనకాల ఉన్న అసలు కథ ఏంటి తెలియకముందు. సో మధ్యలో ఎపిసోడ్స్కి వచ్చేసరికి ఇంకా ఒక్కొక్క స్టోరీ రివీల్ అవుతూ చివరికి ఆ స్టార్టింగ్లో అయిన వెహికల్ యాక్సిడెంట్కి మిగతా లైఫ్స్కి కనెక్టివిటీ ఏంటి అనేది ఇంకా రివీల్ అవుతే కొంచెం మనకు లాస్ట్ ఎపిసోడ్స్కి కొంచెం కథ తెలుస్తూ ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది. సో స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ డ్రామా లాగా, బోరింగ్ లాగా అనిపిస్తుంది, స్లో డ్రామా లాగా అనిపిస్తుంది. బట్ మధ్యలోకి వచ్చేసరికి మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ క్లైమాక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అయితే ఇటు లీడ్ రోల్ ప్లే చేసిన పోలీస్ ఆఫీసర్ మదర్ చావు వెనకాల ఉన్నది ఎవరు, ఆ తర్వాత ఇంకా కొన్ని క్యారెక్టర్స్, ఒక 2-3 క్యారెక్టర్స్కి ఈ యాక్సిడెంట్స్కి కనెక్టివిటీ ఏంటి అనేది లాస్ట్కు ఆ స్టోరీ అన్నింటినీ కనెక్ట్ చేసి మనకు క్లైమాక్స్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఈ కథ ద్వారా డైరెక్టర్ క్లైమాక్స్లో మనకు చెప్పింది ఏంటంటే, పాస్ట్లో గతంలో మనం చేసిన పాపాలే, మనం చేసిన చెడ్డ పనులే తిరిగి మనకు అవి తగులుతాయన్నట్టుగా చెప్పడం జరిగింది. సో అయితే ఆ వ్యూహం అంటే డిఫరెంట్ స్టోరీస్కి, అలా యాక్సిడెంట్స్కి, ఆ వ్యూహం అనే ఆ టైటిల్కి, క్లైమాక్స్లో వచ్చిన ఈ మోరల్కి సంబంధం ఏంటి అనేది ఇక మీరే చూడాలి. సో ఇది ఈరోజు నా వీడియో. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో నెక్స్ట్ వీడియో వెళ్దాం. అంతవరకు